సనాతన ధర్మంలో ఆవుని గోమాతగా పూజిస్తూ తల్లి స్థానం ఇచ్చారు. ఆవు పాలను అమృతం అని పిలుస్తారు. అంతేకాదు ఆవు మూత్రం, ఆవు పేడ కూడా పవిత్రంగా పరిగణించబడుతుంది. అమృత మథనం జరుగుతున్న సమయంలో జన్మించిన ఆవును కామధేనువు అని పిలుస్తారు. హిందూ పురాణాలలో ఈ కామధేనువులో సకల దేవతలు కొలువై ఉంటారని, కోరికలు తీర్చే ఆవు అని కూడా అంటారు. అయితే ఇంట్లో కామధేను ఆవు దూడ విగ్రహం లేదా బొమ్మని పెట్టుకుంటే దానికి కూడా వాస్తు నియమాలున్నాయి. కామధేనువు విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవచ్చా? పూజా గదిలో కామధేనువు విగ్రహాన్ని ఉంచడం చాలా శుభప్రదంగా భావిస్తారు. విగ్రహాన్ని శ్రీహరి, విష్ణు, లక్ష్మీదేవి దగ్గర ఉంచాలి. కామధేనువు విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకుంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దీన్ని ఉంచటం వల్ల కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు, శాంతి లభిస్తుంది. ఆదాయం విషయంలో ఏమైనా అడ్డంకులు ఏర్పడితే అవి తొలగిపోతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి ఈశాన్య దిక్కు శుభప్రదంగా పరిగణించబడుతుంది. కామధేనువు విగ్రహాన్ని ఈశాన్య దిశలో ఉంచటం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది. మీరు దానిని పూజ స్థలంలో ఉంచలేకపోతే ఇంట్లోని డ్రాయింగ్ రూంలో ఉంచండి. విగ్రహంలో ఆవు, దాని దూడను కలిగి ఉండటం కూడా శుభప్రదంగా భావిస్తారు. వ్యాపారంలో పురోగతి, శ్రేయస్సు పొందడానికి ఆఫీసులో కూర్చున్న ప్రదేశంలో కుడి లేదా ఎడమ వైపున కామధేను ఆవు విగ్రహాన్ని ఉంచవచ్చు. అంతేకాదు వ్యాపార స్థలంలో, డబ్బు ఉంచే ప్రదేశంలో కామధేనుడి విగ్రహాన్ని కూడా ఉంచవచ్చు. కామధేను చాలా పవిత్రమైనది. అందుకే విగ్రహాన్ని టాయిలెట్ దగ్గర ఎప్పుడూ ఉంచకూడదు. ఇలా చేయటం వల్ల మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. అంతేకాదు కామధేను ఆవు విగ్రహాన్ని గాజు షోకేసులో ఉంచకూడదు. ఇంట్లో ఒకే ఒక్క కామధేను విగ్రహం లేదా చిత్రం మాత్రమే ఉండాలని గుర్తుంచుకోండి. కామధేను విగ్రహాన్ని ఉంచటం వల్ల కలిగే ప్రయోజనాలు: పురాణాల ప్రకారం కామధేను కోరికలను తీరుస్తుంది. కామధేను ఆవు విగ్రహాన్ని చూస్తే చాలు పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందని చెబుతారు. కామధేను ఆవు విగ్రహం మనిషి మనసులోని చింత, ఒత్తిడిని తొలగిస్తుంది. విగ్రహాన్ని చూస్తే చాలు పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందని చెబుతారు. కామధేను ఆవు విగ్రహం మనిషి మనసులోని చింత, ఒత్తిడిని తొలగిస్తుంది.